మంచినీటి సమస్య పరిష్కారం కాల. మంత్రి నారాయణ గారితో మాట్లాడా. మళ్ళీ ఇది కేంద్రం నుండి కూడా మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం అయింది కాబట్టి దీని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి మంచినీటి పథకాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత మంచినీటి పథకం సాధిస్తాం, పూర్తి చేస్తాం. 146 జియో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మనం షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు. ఆల్రెడీ తీర్మానం కూడా చేసుకున్నారు, క్యాన్సిల్ చేశారు ఎన్ఎస్పి స్థలం. అప్పుడు ఎన్ఎస్పి స్థలం ఏ పర్పస్ కోసం అయితే మనం స్టేట్ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చామో 146 జీవో, ఒక స్టేడియము, పార్కు, గుర్రం జాషువా గారి లైబ్రరీ, షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా మనం బీసీ భవన్, ఎస్సీ భవన్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 46 జీవోని ఖచ్చితంగా అమలు చేయాలని నేను అధికారులు కోరుతున్నా. పురపాలక సంఘంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఎస్పి స్థలాన్ని తీర్చిదిద్దాలని చైర్మన్ గారిని, కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా నేను కోరుతున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా మున్సిపల్ మంత్రి గారితో మాట్లాడి ఇన్స్టిమేషన్స్ తీసుకొని భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తే వినుకొండ టౌన్కి భావితరాలకి బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో నిధులు టౌన్లో పారిశుద్ధ్యానికి, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా టౌన్లో వార్డులో కొన్ని ఖర్చు పెట్టలేదు. అటువంటి అభివృద్ధి అక్కడ వార్డులో కౌన్సిలర్లు భావించినట్టు వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదు. నిధులు తీసుకెళ్ళి ఎక్కడో ఊరి బయట ఎక్కడో ఖర్చు పెట్టారు. దానివల్ల టౌన్లో, పట్టణంలో, వార్డులో ఉన్నటువంటి సమస్యలు అలాగే పెండింగ్ ఉండిపోయినాయి. నేను కోరేది ఏంటంటే మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రాథమిక సమస్యలు ప్రజలు దేంతో ఇబ్బంది పడుతున్నారు, ఈ కరెంటు సమస్యలని, అలాంటి సమస్యలు పరిష్కరించాలని నేను కోరుతున్నా. ఇక్కడ నుండి మున్సిపాలిటీ నిధులు వాటికి ఆర్భాటాలకు వెళ్ళి ఖర్చు పెట్టి టౌన్లో, వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఉంటే అది ప్రజలకి సంతోషం ఉండదు, మంచిది కాదు. అలాంటి విషయాల్లో ఆలోచించి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అధికారులు కూడా పారిశుద్ధ్య విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిన్న బస్టాండ్ చెప్పగానే నేను కమిషనర్ గారిని, ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని అభినందిస్తున్నా. ఆ బస్టాండ్ దగ్గర మురుగంతా పేరుకుపోయి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతే మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేశారు. చాలా సంతోషం. షెడ్యూల్ వేసుకొని ఎన్ని రోజులకు ఓ రోజు ప్రతి వార్డు డ్రైనేజ్ క్లీన్ చేయగలరు, దీన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇవ్వాలి, దాన్ని అమలు చేయాలి. బ్లీచింగ్ పౌడర్ ఇవి, దోమల నివారణకి చర్యలు తీసుకోవాలి.